చర్యలు తీసుకుంది. వాసుదేవరెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాసుదేవరెడ్డిని ఎన్నికల సంబంధిత విధుల్లో ఎక్కడా పోస్టు చేయవద్దని స్పష్టం చేసింది. ఏపీ మద్యం విషయంలో కీలకంగా వ్యవహరించే వాసుదేవరెడ్డిపై బదిలీ వేటు పడటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మద్యం ఉత్పత్తి విక్రయాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ఈసీ వాసుదేవరెడ్డిపై చర్యలు తీసుకుంది. ఏపీలో మద్యం ఉత్పత్తి దగ్గర నుంచి సరఫరా, అమ్మకం వరకు ప్రతిదీ ప్రభుత్వ గుప్పిట్లో ఉంది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకి మద్యం దొరకకుండా చేసి అధికార పార్టీకి మాత్రమే అందేలా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీకి వచ్చిన ఎన్నికల పరిశీలకులు మద్యం విషయంలో పలు వివరాలు సేకరించారు. ముందస్తుగా ఆంధ్రప్రదేశ్లోని మద్యం దుకాణాలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది. గత ఏడాది ఇదే నెల విక్రయాల గణాంకాల ఆధారంగా ప్రభుత్వ రీటైల్ దుకాణాలు విక్రయించే మద్యంపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. రాజకీయ లబ్ధి కోసం మద్యం దుర్వినియోగం కాకుండా ఎక్సైజ్ అధికారులు ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం సరఫరాని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల సమయంలో పారదర్శకంగా ఉండేలా మద్యం నిల్వల తొలగింపు, విక్రయాలపై రోజువారీ నివేదికలు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అవకతవకలు జరగకుండా మద్యం విక్రయాలపై ఆంక్షల్ని విధించారు. కోటా అమ్మకాలు పూర్తయిపోతూ ఉండటంతో మధ్యాహ్నం కల్లా దుకాణాలు మూసివేస్తున్నారు. ఏపీలో మద్యం పాలసీపై ఎన్నికల కోడ్ రాకముందు నుంచే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వాసుదేవరెడ్డి ఏపీ అధికారి కాదు, ఆయన ఐఆర్టీఎస్ అధికారి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటేషన్ పై ఏపీలో పనిచేయడానికి వచ్చారు. 4 ఏళ్లుగా ఆయన బ్యావరేజెస్ కార్పొరేషన్లోనే ఉన్నారు. వింత మద్యం బ్రాండ్ల వెనక ఆయన ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. షాపుల్లో డిజిటల్ పేమెంట్లు లేకుండా నగదు వసూలు చేయడం కూడా ఆయన వ్యూహమేనని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ చేయండి వాసుదేవరెడ్డిని అయితే ఎలక్షన్ కమిషన్ అయితే ఈ రోజు బదిలీ చేయడం జరిగింది. ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి తక్షణం కూడా బదిలీ చేయాలంటే కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. తనకంటే దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని, తక్షణం వెళ్లిపోవాలంటూ కూడా వాసుదేవరెడ్డికి చెప్పడం జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశించిన ఈ మేరకు ఈసీ సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు కూడా చేసినటువంటి పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు ఎలాంటి ఎన్నికల విధుల్ని అప్పగించవద్దు అంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రత్యామ్నాయంగా ఇవాళ రాత్రి 8 గంటల లోపు బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండీగా నియామకం కోసం 3 ఐఏఎస్ అధికారుల పేర్లతో పంపాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మద్యం ఉత్పత్తులకు సంబంధించి కానివ్వండి, ఏదైతే మద్యంలో అధికార పక్షానికి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికార పార్టీకి ఫేవర్ గా నడుచుకుంటున్నారంటూ కూడా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో టీడీపీ వాళ్ళంతా కూడా కలిసి గత కొద్ది రోజుల క్రితం అయితే ఏదైతే ఈసీకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మొత్తం అన్నిటి మీద కూడా విచారణ జరిపినటువంటి ఎన్నికల కమిషన్ ఈ రోజైతే ఆయన్ని విధుల నుంచి తప్పించడం జరిగింది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్ యూ.
మజిలీస్